భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ కు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ కేంద్రం దేశంలోని నవీన ఆలోచన, ఆవిష్కరణ, యువశక్తికి ప్రతిబింబంగా నిలిచిందని కొనియాడారు. 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన హైదరాబాద్ కు చెందిన ఈ స్టార్టప్ సంస్థపై ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద లీప్ ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ సౌకర్యాన్ని ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభించినట్లు వెల్లడించారు. విమాన నిర్వహణ, మరమ్మత్తు, పునఃపరిశీలన రంగంలో మన దేశం కీలక ముందడుగు వేసిందన్నారు. అలాగే వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించే క్రమంలో పలు దేశాల ప్రధానులకు కరీంనగర్ సిల్వర్ ఫ్రీ డిగ్రీ నైపుణ్యాన్ని పరిచయం చేశానని, వివిధ కళాకృతులను వారికి బహుకరించానని వెల్లడించారు. మీరంతా వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటించాలని G20 శిఖరాగ్ర సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు, నాయకులను కోరినట్లు తెలిపారు. మన దేశ ప్రజల తరపున వారికి బహుమతులను అందించేటప్పుడు ఈ భావనను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. G20 సందర్భంగా జపాన్ ప్రధానికి వెండి బుద్ధుడిని ప్రతిరూపాన్ని బహుకరించారు. అది తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన ప్రసిద్ధ సిల్వర్ క్రాఫ్ట్ నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తుంది. అలాగే ఇటీవల ఇటలీ ప్రధానికి పూల ఆకృతులతో కూడిన వెండి అద్దం బహుమతిగా ఇచ్చాను. అది కరీంనగర్ సాంప్రదాయ లోహ శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. ఇలా పలు దేశాధినేతలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అద్భుతమైన కళారూపాలను బహుకరించాను. భారతీయ హస్తకళలు, కళలు, సాంప్రదాయాల గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడం, మన చేతి వృత్తుల వారి ప్రతిభను ప్రపంచానికి అందించడం నా లక్ష్యం. రాబోయే రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సర షాపింగ్ లో వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని గుర్తు చేసుకోండి. దేశంలో తయారు చేసిన వాటిని మాత్రమే కొనండి. దేశ ప్రజలు కష్టపడి తయారు చేసిన వాటిని మాత్రమే అమ్మండి అని మోదీ పిలుపునిచ్చారు.